హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు ఇవ్వబోయే లోన్స్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు. ఇక నుండి లోన్స్ అనేది ఇలా ఇవ్వబోతున్నారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్త్రీశక్తి స్కీమ్లో భాగంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కానివచ్చు, సో అలాగే మనకు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు రుణాలు సైతం అందజేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి శుభవార్త ఏంటంటే, సో డ్వాక్రా మహిళలు వ్యాపారులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అయితే అందిస్తుంది. సో డ్వాక్రా మహిళా స్వయం సంఘాల యూనిట్ల ఏర్పాట్లకు భారీ సబ్సిడీలతో కూడినటువంటి రుణాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పేసి చెబుతున్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో వెలుగు పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా లబ్ధిదారులకు గుర్తిస్తున్నాయి. సో డ్వాక్రా సంఘాల సభ్యులలో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఆసక్తిగా ఉన్న వారికి ఎంపిక అయితే చేయబోతున్నారు. పాడి పశువులకు సంబంధించిన యూనిట్లు కానివ్వచ్చు, సో వీటి ద్వారా ఏంటంటే తొలి విడత రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మనకు పాడి పశువులు, ఆవులు కానివ్వచ్చు, గేదెలు కానివ్వచ్చు, గొర్రెలు కానివ్వచ్చు, మేకలు కానివ్వచ్చు, కోళ్ల పెంపకం వంటి యూనిట్లు ఏర్పాటుకు సంబంధించి రుణాలు అయితే ఇస్తున్నారు. సో ఇది మన రుణాలు వచ్చేసి ₹1,00,000 విలువైన యూనిట్లు ప్రభుత్వం అయితే 35,000 సబ్సిడీతో అందిస్తున్నారు. అయితే 65,000ను బ్యాంకులు అయితే రుణంగా సమర్పిస్తారు. 2 పశువులతో పాటుగా షెడ్డు నిర్మాణంతో కూడినటువంటి 2 లక్షల యూనిట్లకు అయితే కనుక ₹75,000 రాయితీ అయితే ఇస్తారు. ₹1.25 లక్షల బ్యాంకు రుణం అనేది అవకాశం అయితే ఉంటుంది. ఇక చిన్న తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకునే కూడా ఇది మనకైతే చాలా వరకు దోహదపడుతుంది. ఇక్కడ 10 లక్షల వరకు విలువైన యూనిట్లపై 1.35 లక్షల రాయితీ అనేది ఇస్తారు. సో మిగిలింది మీరు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇదే విధంగా అయితే డ్వాక్రా మహిళలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంతమంది ఏంటంటే రైతులు కానివచ్చు, సో ఈ గొర్రెల పెంపకం కానివ్వచ్చు, మేకలు కానివ్వచ్చు, అలాగే ఆవులు, సో మనకు కోళ్ళు, సో ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా కానీ సో ఈ విధమైనటువంటి రుణాలు అనేది తీసుకొని సబ్సిడీ ద్వారా మీరైతే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని మీరైతే ముందుకైతే వెళ్ళొచ్చండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.